హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే క్యాప్సికమ్ కర్రీ ఎప్పుడు వండేలా కాకుండా వెరైటీగా చేద్దామని డిసైడ్ అయ్యాను. నా దగ్గర అయితే పావు కిలో క్యాప్సికమ్ ఉంది, అంటే రెండే ఉన్నాయి క్యాప్సికమ్. దాంతో ఇలాగ ట్రై చేశాను. పిల్లలకి లంచ్ బాక్స్లో త్వరగా అయిపోతుంది కదా అందుకుని. ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకొని దాన్ని కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ అండి సన్నగా, నేను వీడియోలో ఇందాక చూపించాను కదా, అలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. పొయ్యి మీద ఒక కడాయి, అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, పోపు దినుసులు వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కరివేపాకు వేసుకొని చాప్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అవి కూడా బాగా మగ్గేదాకా ఉప్పు పసుపు వేసి మూత పెట్టి ఉంచేయాలి. ఈ గిన్నెలో బేసన్ తీసుకోవాలండి, అది శనగపిండి. ఇది 3 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి తీసుకొని అందులో కారం, సాల్ట్, గరం మసాలా, ధనియాలు జీలకర్ర పొడి, ఉప్పు వేసుకొని కస్తూరి మేతి ఇవన్నీ వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ అలా కలుపుకుంటే సరిపోతుంది. మొత్తం ఒక్కసారి కలిసాక కొంచెం కొంచెంగా నీరు తీసుకుంటూ మొత్తం థిక్ బ్యాటర్లా వచ్చేలా కలుపుకోవాలి. ఎలా అంటే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, సేమ్ అలా వచ్చేలాగా కలుపుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి. ఆ తర్వాత ఇందులో క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా వచ్చిందండి, కలర్ మారుతుంది క్యాప్సికమ్. అప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న బ్యాటర్ని మొత్తం ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా కలిసేలాగా వేసుకొని మూత పెట్టేసి ఉంచేయాలండి. దీన్ని కలపకూడదు. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే చాలు. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి వీడియోలో చూపించినట్లుగా ఉంటుందండి. అప్పుడు మొత్తం ఒక్కసారి మనకు పొరుటు చేసినప్పుడు కలుపుకుంటాం కదా, అలా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఇక్కడ ఒక 5 మినిట్స్ కలుపుకుంటే చాలు, మనకు కావాల్సిన క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ అయితే చపాతీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా తినేయచ్చు. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. అంతే అండి వీడియో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకేంటంటే ఇంకా వీడియోస్ చేయాలి అనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.